క్యాలిక్యులేషన్ స్పీడ్ పెంచుకోవడానికి ఇది ఒక వండర్ఫుల్ ట్రిక్ అండి. ఈ ట్రిక్ అప్లై చేయడానికి రూల్ 1 రూల్ 2 రెండు రూల్స్ సాటిస్ఫై కావాలి. అది ఎలాగో చూద్దాం. 23 × 27లో యూనిట్స్ ప్లేస్లో ఏముంది, మనకు 3 ఉంది, ఇక్కడ 7 ఉంది. 3 + 7 ఎంత? 10. 10 ఇక్కడ 10 అంటే రూల్ 1 సాటిస్ఫైడ్. రిమైనింగ్ పార్ట్ అంటే ఇది ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, అంటే సేమ్ ఉంది. రూల్ 2 సాటిస్ఫైడ్. ఇప్పుడు ట్రిక్ అప్లై చేద్దాం. 3 × 7 21, ఇక్కడ 2 ఉంది కదా, 2 × నెక్స్ట్ నెంబర్ 3 6 ఫినిష్. ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 2 ఉంది, సమ్ చేస్తే 10. రిమైనింగ్ 4 సేమ్ ఉంది, అంటే రూల్స్ సాటిస్ఫై అయినాయి. సో 8 × 2 16, 4 × నెక్స్ట్ నెంబర్ 5 20 ఫినిష్. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 6 ఉంది, రిమైనింగ్ 20 సేమ్ ఉంది, 20 సేమ్ ఉంది, రైట్. 4 6 ఆర్ 24, 20 × 21 420 నెక్స్ట్. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది, సమ్ 10 అవుతుంది. 5 5 ఆర్ 25, 2 నెక్స్ట్ నెంబర్ 3 2 3 ఆర్ 6. చూడండి, 25 స్క్వేర్ అంటే 625. ఇక్కడ 5 స్క్వేర్ ఉంటే ఇక్కడ ప్రతిసారి 25 వస్తుంది. కాబట్టి ఏదైనా నెంబర్ ఎండింగ్లో 5 ఉంటే దాన్ని స్క్వేర్ చేయడం చాలా ఈజీ అండి. ఎందుకు, 25 ఆల్రెడీ మనకు తెలుసు కాబట్టి ఈ 2తో ఏమొస్తుందో, రిమైనింగ్ నెంబర్ 2 ఉంది, దీంతో ఏమొస్తుందో ఒకటి అనుకుంటుంది. అంటే ఏంటి అది? 2 × 3 6. 45 స్క్వేర్ అంటే రిమైనింగ్ నెంబర్ 4 4 × నెక్స్ట్ నెంబర్ 5 4 × 5 20 పక్కన 25. ఇక్కడ 6 ఉంది, 6 × నెక్స్ట్ నెంబర్ 7 42, 6 7 ఆర్ 42 పక్కన 25. అట్లనే ఇక్కడ 10 ఉంది, 10 × 11 110 25. చూడండి ఎంత ఈజీనో. సో ఈ రెండు క్వశ్చన్స్ సాల్వ్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. జై హింద్.